బ్యాక్ టు న్యూస్. ఇక చిత్తూరులో ఇప్పటి వరకు స్క్రబ్ టైఫస్ కేసులు నమోదయ్యాయని డిహెచ్ఎంఓ డాక్టర్ సుధారాణి తెలిపారు. అందరికీ వ్యాధి తగ్గిందని తెలిపారు. చిన్న నల్లి లాంటిది కుట్టడంతో ఇది వస్తుందని, తలనొప్పి, జ్వరం, కండరాల నొప్పులుంటాయని వివరించారు. బురదలో నడిచినప్పుడు, పొలాల్లో చెప్పులు లేకుండా తిరిగినప్పుడు కుట్టే అవకాశం ఉంటుందని కూడా అన్నారు. జ్వరం వచ్చిన వెంటనే డాక్టర్ను సంప్రదించాలని, సింపుల్ యాంటీబయాటిక్స్ ద్వారా నయమవుతుందని చెప్పారు. లక్షణాలను బట్టి చికిత్స తీసుకోవాలని, భయపడాల్సిన పని లేదని అన్నారు. స్క్రబ్ టైఫస్ అనేది ఓరియన్షియా సుసుగుముషి అనే ఒక చిన్న నల్లి లాంటి క్రిమి వల్ల ఇది వ్యాప్తి చెందుతుంది. ఇది వ్యాప్తి చెందినప్పుడు అది కరుస్తుంది అన్నమాట. ఎక్కడ ఉంటే కరుస్తుంది. ఎవరైనా కాళ్ళకి చెప్పులు లేకుండా బురద నీళ్ళల్లో లేకపోతే పొలం పనులకు వెళ్ళినప్పుడు వాళ్ళ కాళ్ళకు గనక కుట్టినట్టయితే అప్పుడు స్క్రబ్ టైఫస్ అనేది సోకడం జరుగుతుంది. ఇది సోకిన మనుషులకి జ్వరము, తర్వాత తలనొప్పి, కండరాలన్నీ నొప్పిగా ఉండటము, తర్వాత ర్యాషు, స్వెల్లింగు ఇలాంటివి రావడం అనేది జరుగుతుంది సహజంగా. కాబట్టి ఇవి మనం ఎప్పుడైతే మొదలైందో, ఒకవేళ మనం దానికి 2-3 రోజుల ముందర పొలం పనులలోకి కానీ, కాళ్ళకి చెప్పులు లేకుండా మనం బురదలో కాలు పెట్టినట్టుగా కానీ మన దృష్టికి వచ్చినట్టయితే వెంటనే మనం డాక్టర్ని సంప్రదించి దీనికి చిన్నపాటి యాంటీబయాటిక్స్ తీసుకుంటే వెంటనే ఫీవరు, చిల్స్, హెడేక్ అన్నీ కూడాను తగ్గిపోతాయి. ఈ రోగం వల్ల వచ్చినటువంటి లక్షణాలన్నీ కూడాను మెరుగుపడిపోతాయి. అలా కాకుండా మనం దాన్ని అజాగ్రత్త చేసినట్లయితే మాత్రమే రెస్పిరేటరీ సిండ్రోమ్ లాగా రావడము. ఏపీలో వ్యాపిస్తున్న స్క్రబ్ టైఫస్ వ్యాధిని చూసి భయపడాల్సిన పని లేదంటున్నారు విశాఖ కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ వాణి, జనరల్ మెడిసిన్ డాక్టర్ రాధాకృష్ణ. ఇక అన్ని వయసుల వారికి వ్యాధి సోకుతుందని, దానికి సంబంధించిన లక్షణాలను వివరించారు. వ్యాధి ప్రమాదకరం కాదంటున్నారు డాక్టర్లు. మరిన్ని వివరాలని మా ప్రతినిధి రాజు అందిస్తారు. స్క్రబ్ టైఫస్ పేరుతో ఏపీలో ఇప్పుడు కొత్త వ్యాధి ప్రబలుతుంది. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అనేక జిల్లాల్లో, ముఖ్యంగా అటు చిత్తూరు, కాకినాడ, విశాఖపట్నం, విజయనగరం ఈ జిల్లాల్లో ఈ వ్యాధికి సంబంధించినటువంటి లక్షణాలు ఎక్కువగా బయటపడుతున్నాయి. అసలు విశాఖకు సంబంధించి ఈ లక్షణాలతో ఎవరైనా హాస్పిటల్లో జాయిన్ అయ్యారా, లేదా అసలు ఈ లక్షణాలకు సంబంధించి ఏమేమి ఉన్నాయనేది ప్రస్తుతం మనతో విశాఖ కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ వాణి గారితో పాటు విశాఖ కేజీహెచ్లో జనరల్ మెడిసిన్గా ఉన్నటువంటి రాధాకృష్ణ గారు ఉన్నారు. వారిని అడుగుదాం. అసలు ఫస్ట్ వాణి గారు సూపరింటెండెంట్ గారు, మేడం అసలు అంటే ఈ స్కప్టైటిస్ వ్యాధికి సంబంధించి ఈ హాస్పిటల్లో అసలు అడ్మిషన్స్ ఏమైనా ఉన్నాయా, ఎవరైనా వచ్చారా, వాళ్ళకి సంబంధించి ట్రీట్మెంట్ ఎలా ఉంది? సో జనరల్గా ఎవరికైనా ఒక 3 నుంచి 5 రోజుల పాటు జ్వరం అది ఉంటే కనుక మా రెగ్యులర్ ప్రాసెస్ ప్రకారం మేము మలేరియా అని, డెంగ్యూ ఫీవర్ అని, స్క్రబ్ టైఫస్ ఏమో అని టెస్ట్ చేయడం అనేది ఎప్పటి నుంచో వస్తున్న ప్రొసీజరే. అయితే ఇప్పుడు మీరు అడుగుతున్నారు కదా ఎక్కువగా నమోదవుతున్నాయని. నేను ఎప్పుడే స్టాటిస్టిక్స్ చూశాను. ఇందులో మనం ఈ మధ్యకాలంలో ఎక్కువ టెస్ట్ చేస్తున్నాం. నేను స్టాటిస్టిక్స్ ప్రకారం అయితే అక్టోబర్ నెలలో దాదాపుగా 198 కేసులు టెస్ట్ చేస్తే 24కి ఈ స్క్రబ్ టైఫస్ పాజిటివ్ వచ్చింది. మన ఈ మధ్యన విరివిగా టెస్ట్ చేయడంతో ఇది పాజిటివ్ వస్తోంది, అలా మనకి ఎక్కువ నెంబర్స్ కనిపిస్తున్నాయి. కానీ ఈ మధ్యన ఒక ఎపిడమిక్ లాగే ఎక్కువ వస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపించట్లేదు. నా పక్కనే జనరల్ మెడిసిన్ ప్రొఫెసర్ గారు ఉన్నారు. ఆయన చెప్తున్న దాన్ని బట్టి ఒక 3 కేసులు ఇక్కడ అడ్మిట్ అయి ఉన్నారు. వాళ్ళు కూడా ఫీవర్తో అడ్మిట్ అయినారు, కానీ దానివల్ల కాంప్లికేటెడ్ కేసు అని కాదు అర్థం. వాళ్ళు జనరల్గా ఫీవర్తో కానీ, ఒళ్ళు నొప్పులతో కానీ, అలసటతో కానీ జాయిన్ అయి ఉండొచ్చు. మనం టెస్ట్ చేసిన మీటే అది స్క్రబ్ టైఫస్ అని తేలి ఉండొచ్చు. ఒకసారి వీళ్ళకి సంబంధించిన ట్రీట్మెంట్ అనేది ప్రస్తుతం ఎట్లా స్టేబుల్గానే ఉన్నారా? వాళ్ళందరూ స్టేబుల్గా ఉన్నారు. వీళ్ళకి ట్రీట్మెంట్ కూడా డాక్సిసైక్లిన్ అని ఒక సింపుల్ యాంటీబయాటిక్, అది ఇస్తే సరిపోతుంది. విజయనగరంలో ఒక లేడీ దీంతోనే చనిపోయారు. అంటే చనిపోయే వరకు వెళ్ళడం అంటే మనం గుర్తించలేకపోవడమా, లేకపోతే ప్రైవేట్ హాస్పిటల్స్లో వీటి మీద టెస్టులు చేయకపోవడం ఇట్లాంటిది ఏమైనా ఉంటుందా? చిన్న హాస్పిటల్స్లో చిన్న హాస్పిటల్స్ అంటే వాళ్ళు టెస్ట్ చేస్తారు కదా, వాళ్ళకి అసోసియేటెడ్ కోమార్బిడిటీస్ ఇంకేమైనా ఉన్నాయో అది కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి. అంటే వాళ్ళకి ఏమైనా అంటే ఏజ్ ఆఫ్ ద పేషెంట్, వాళ్ళకి అసోసియేటెడ్ హైపర్ టెన్షన్, డయాబెటీస్, కిడ్నీకి సంబంధించిన డిసీజెస్ ఇలాంటివి ఏమైనా ఉండి దాంతో వీళ్ళకి ఏమైనా స్క్రబ్ టైఫస్ ఏమైనా పాజిటివ్ వచ్చినా
అవి కూడా మనం గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంటే ఏజ్ అంటే ఏ ఏజ్ వాళ్ళకి, అంటే చిన్నపిల్లల్లో కానీ పెద్ద వయసు వాళ్ళు కానీ లేకపోతే వృద్ధులకు కానీ ఇట్లాంటిది ఏమైనా ఉంటుందా దీంట్లో? ఎవరికైనా రావచ్చు. అలా కాకుండా ఈ రిస్క్ ఫ్యాక్టర్స్, ఈ డయాబెటీస్ అని ఒక ఏజ్ దాటిన తర్వాత ఉన్నాయంటే అవి కూడా మనం గుర్తించి వాటికి సంబంధించిన ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అంటే ముఖ్యంగా మా దగ్గర ఉన్న కేసెస్ అన్నీ స్టేబుల్గానే ఉన్నాయి. మా దగ్గర అటువంటి రికార్డ్ అయితే లేదు. అందరికీ మేడం గారు చెప్పినట్టు డాక్సిసైక్లిన్, ఐవి ఫ్లూయిడ్స్ వాటితో చాలామంది రికవర్ అవుతున్నారు. జనాల్లో సహజంగా ఇంతకుముందు వచ్చినటువంటి కరోనా కానీ ఇట్లాంటివి చిన్న ఎక్కడన్నా వ్యాధి ప్రబలితే దాని తీవ్రత ఎంత ఉన్నా కూడా కొంత భయం అనేది వస్తుంది జనాల్లో. ఇప్పుడు ఇది కూడా ఏపీలో అనేక ప్లేసెస్లో అనేక హాస్పిటల్స్లో బయటపడుతున్న నేపథ్యంలో దీన్ని సింప్లిఫైజ్ చేస్తే అసలు పేషెంట్లు భయపడకుండా ఉండడానికి మనం ఏం చెప్పవచ్చు అసలు? దేనికైనా సరే మన పర్సనల్ హైజీనిక్ ప్రొటెక్షన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఈ తగిన సమతుల్యమైన ఆహారం తీసుకొని మన బాడీ ఇమ్యూనిటీ పెంచుకొని ఏమాత్రం ఈ లక్షణాలు కడిమైనా సరే అశ్రద్ధ చేయకుండా డాక్టర్ గారిని సంప్రదించి దానికి సంబంధించిన పరీక్షలు అవి చేయించుకొని మందులు వాడితే అందరూ క్షేమంగా ఉండొచ్చు. మేజర్ డౌట్ ఏంటంటే చిన్న హాస్పిటల్స్కి వెళ్ళినటువంటి వాళ్ళు ఫీవర్కి మాత్రమే వాళ్ళు ట్రీట్మెంట్ చేస్తారు, మెడిసిన్ వేసుకుంటారు. కానీ బాడీ మీద వస్తున్నటువంటి ఈ నల్లని మచ్చలు అంటే చిన్న ఎషర్స్ ఏమైనా వచ్చినప్పుడు వాటిని సహజంగా గుర్తించలేకపోవచ్చు. అది దాన్ని ఎట్లా ఐడెంటిఫై చేయాలనేది అసలు పేషెంట్స్కి చాలా వరకు కూడా, అంటే కొంతమంది చదువుకున్న వాళ్ళకైతే ఈజీగా అర్థమవుతుంది. విలేజ్లో కానీ లేకపోతే ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా ప్రబలిందంటే వాళ్ళు దీన్ని గుర్తించలేనటువంటి పొజిషన్ ఉంటుంది. అట్లాంటి వాళ్ళని ఎట్లా అని అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళిన వైద్యులు జనరల్ చెకప్లు ఇవన్నీ చూసుకోవాలి. ఒంటి మీద ఏమైనా ర్యాష్ లాగా వచ్చిందా, లేకపోతే ఏమైనా కొన్ని వైరల్ ఫీవర్స్ ఉన్న వాటిలో ఏంటి ఒంటి మీద బాగా రెడ్గా ర్యాష్ లాగా వస్తుంది, ప్లేట్లెట్ కౌంట్ డౌన్ అయిపోయినా సరే ఒంటి ర్యాష్ లాగా వస్తుంది. ఇలాంటివి ఏమైనా వైద్యులు గుర్తించి దానికి సంబంధించిన పరీక్షలు చేస్తే అది పాజిటివ్నే వస్తే మాత్రం దానికి ట్రీట్మెంట్ ఉంది. కాంప్లికేషన్స్ అవి లోన్ అవ్వకుండానే మనం జాగ్రత్త పడి పేషెంట్స్ని రక్షించవచ్చు. తీసుకునే ఫుడ్లో కానీ లేకపోతే తాగే వాటర్లో కానీ ఇక్కడ కంటామినేషన్ ఏమైనా ఉందా అనేది చెప్పాను కదా, ఇన్ఫెక్టెడ్ మైట్స్ ద్వారా వాటి ద్వారా ఇది వస్తుంటుంది అనమాట. దాన్ని మనం గుర్తించుకొని జాగ్రత్తగా ఉంటే పర్సనల్ హైజీన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఇది ప్రమాదకరమా పర్లేదా? పర్వాలేదు, నేనేం చెప్పలేను. ఏదైనా సరే ఫీవర్ వచ్చినా సరే ఏది వచ్చినా సరే దానికి సంబంధించి పరీక్షలు చేసుకొని జాగ్రత్త పడడం ఎంతైనా సరే అవసరం. సో ఇప్పుడు ఏపీలో ప్రబలుతున్నటువంటి ఈ వ్యాధులకు సంబంధించి ముఖ్యంగా ఇది స్కబ్ టైఫస్ అంటే ప్రమాదకరమని చెప్పలేము, కానీ తగు జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. కానీ విశాఖ హాస్పిటల్కి సంబంధించి ఇప్పటికీ 3 కేసులు అయితే ఉన్నాయి. వాళ్ళు స్టేబుల్గానే ఉన్నారు, ఏ విధమైనటువంటి ఇబ్బంది లేదు. హాస్పిటల్లో కూడా దానికి కావాల్సినటువంటి పూర్తి స్థాయి మెడిసిన్ అంతా ఉంది అనేది విశాఖ కేజీహెచ్ సూపరింటెండెంట్ వాణి గారితో పాటు ఇక్కడ ఉన్నటువంటి దీని స్పెషలిస్ట్ డాక్టర్ రాధాకృష్ణ గారు చెప్తున్నటువంటిది అయితే ఉంది. అయితే ఖచ్చితంగా వాంతులు, విరోచనాలు, జలుబు, బాడీ పెయిన్స్ విపరీతంగా ఉంటాయి. వీటిని కనుక మనం ముందుగానే గుర్తించాలి. అదేవిధంగా చిన్న చిన్న హాస్పిటల్స్లో ట్రీట్మెంట్కి వెళ్ళినప్పుడు ఆ డాక్టర్స్ కూడా వీటిని గుర్తిస్తే ప్రాణాపాయం లేకుండా వాళ్ళని రక్షించవచ్చు. దీంతో పాటుగా కొన్ని మెడిసిన్స్ కూడా సజెస్ట్ చేస్తున్నటువంటిది ఉంది. వీటిని కనుక కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఏ విధమైనటువంటి ఇబ్బంది ఉండదు. విశాఖలో ఎంతమంది పేషెంట్స్ ఉన్నా కూడా దానికి కావాల్సినటువంటి మెడిసిన్ కేజీహెచ్లో అందుబాటులో ఉంది కాబట్టి భయపడాల్సిన అవసరం లేదని విశాఖ వైద్యులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ అజయ్తో రాజు, బిగ్ టీవీ, విశాఖపట్నం.